హాయ్ గైస్, దిస్ ఈస్ టెక్కివి. సో ఈరోజు మనం ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గూగుల్ క్రోమ్ నుంచి ఒక హ్యాకర్కి మన డేటా అనేది లీక్ అవుద్దో మన గూగుల్లో ఎట్లాంటి సెట్టింగ్స్ చేసుకోవాలని చెప్తున్నా. సో కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ మీ ఫోన్ సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ ఉండేది చూసుకోండి. నెక్స్ట్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి పైన 3 డాట్స్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి, నాకు క్రోమ్ అనేది అప్డేట్ లేదు. ఇప్పుడు నేను క్రోమ్ అనేది అప్డేట్ చేస్తున్నాను. అసలు క్రోమ్ అనేది ఎప్పుడు అప్ టు డేట్లో ఉండాలి. నేను క్రోమ్ అనేది అప్ టు డేట్ ఉండేది కానీ మళ్ళీ కొత్త ఎవ్రీ డే ఎవ్రీ వీక్లీ ఎప్పటికప్పుడు క్రోమ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. సో క్రోమ్ అనేది ఎప్పుడు మీరు అప్డేట్ చేసుకోండి, గూగుల్ అనేది అప్డేట్ చేసుకోండి, సాఫ్ట్వేర్ అనేది అప్డేట్లో ఉంచుకోండి. ఎప్పుడైతే మీరు అప్డేట్ ఉంచుకుంటారో సెక్యూరిటీ అనేది పెరుగుతుంది అన్నమాట. ఎక్కువ మాల్వేర్ అంటే అటాకర్స్ అనేవాళ్ళు మీ ఫోన్ హ్యాక్ చేయడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే మీ డేటా అనేది ప్రొటెక్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చూడండి, నేను అప్డేట్ చేసుకున్నా కదా, గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ ఏమడుగుతుంది, ఎన్హాన్స్ యాడ్ ప్రైవసీ ఇన్ క్రోమ్. యాడ్స్ అనేవి ఊరికే వస్తుంటాయి కదా, సో వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటారా? అవును, గాట్ ఇట్, ప్రొటెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు రెండు అప్డేట్లు ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి, సేఫ్ బ్రౌజర్ అని చెప్పి ఉంది. ఆ సేఫ్ బ్రౌజర్ అని చెప్పేది ఎప్పుడైనా ఆన్లోనే ఉండాలి. ఆన్ అంటే ఏంటి? నో ప్రొటెక్షన్, స్టాండర్డ్ ప్రొటెక్షన్, ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్. నో ప్రొటెక్షన్ అన్నప్పుడు చాలా డేంజర్స్ అనేవి అటాక్ అవుతాయి. స్టాండర్డ్ ప్రొటెక్షన్స్ అన్నప్పుడు కొన్ని అవుతాయి అన్నమాట. ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్స్ అయితే చాలా ఫాస్ట్గా మీరు ఏ అప్లికేషన్ యూజ్ చేసినా, ఏ బ్రౌజర్ యూజ్ చేసినా, ఇన్ కేస్ మీరు ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్ కానీ థర్డ్ పార్టీ యాప్స్ వెబ్సైట్ ఓపెన్కి వెళ్ళినప్పుడు ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వదు అనమాట. మీకు ముందే చెప్తుంది ఈ వెబ్సైట్ అనేది హార్మ్ఫుల్, మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నారా అని. సో ఇది అనేది ఎన్హాన్స్ ప్రొటెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆల్వేస్ యూస్ సెక్యూర్ కనెక్షన్స్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఫోన్ సెక్యూరిటీ యాజ్ ఏ కీ అని ఉంది కదా, ఇక్కడ చూడండి, దాని మీదకి వెళ్ళి రిమూవ్ ఆల్ లింక్ డివైస్ కొట్టండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, పైన ప్రైవసీలో థర్డ్ పార్టీ కుకీస్ అని ఉంది. థర్డ్ పార్టీ కుకీస్ అనేవి ఎప్పుడైనవి నేను బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ ఇన్ ఇంక్రిప్ట్ మోడల్లో ఉంది నాది. అది ఏం చేయాలంటే బ్లాక్ ఆల్ థర్డ్ పార్టీ కుకీస్ పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ యాడ్స్ వచ్చినా, వెబ్ బ్రౌజర్ యూజ్ చేసిన కొన్ని యాడ్స్ వస్తాయి, అవసరం యాడ్స్ వస్తాయి. ఆ టైంలో మీరు యాడ్స్ని కనుక యాడ్ మీద ప్రెస్ చేసి ఏమైనా చూడడానికి ట్రై చేస్తే మీ డేటా అనేది ఇంకొక హ్యాకర్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో థర్డ్ పార్టీ కుకీస్ అనేవి ఎప్పుడు బ్లాక్లో పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ క్లియర్ బ్రౌజ్ డేటా. లాస్ట్ అవర్ కాకుండా బ్రౌజ్ డేటా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోండి. ఎందుకన్నప్పుడు మీకు ఎప్పుడైనా మీ బ్రౌజ్ డేటా ఉంది, దాంట్లో ఏదైనా యాడ్ ఉంది, ఇది ఉన్నా సరే మీ డేటా అనేది లీక్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆల్ టైం పెట్టి అప్పుడప్పుడు మీ హిస్టరీని తీసేసుకుంటారో హిస్టరీ అనేది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు హిస్టరీ డిలీట్ అయిపోయి బ్యాక్ వచ్చింది చూసారా. నెక్స్ట్ యాడ్ ప్రైవసీలోకి వెళ్ళండి. యాడ్ టాపిక్స్, సజెషన్స్ ఇవన్నీ చూసి ఆన్లో పెట్టుకోండి. యాడ్ టాపిక్స్ ఇవన్నీ ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మీకు కావాల్సిన యాడ్స్ వస్తాయి, అన్వాంటెడ్ యాడ్స్ అనేవి రావు. సేఫ్టీ చెక్ ఉంది కదా, చూడండి, సేఫ్టీ చెక్ వెళ్ళి చెక్ నో కొట్టండి. చూడండి, అప్డేట్ ఉంది, పాస్వర్డ్స్ అనేవి సెక్యూర్ ఉన్నాయి, సేఫ్ బ్రౌజర్ అని సెక్యూర్ ఉంది. ఇది క్రోమ్లో ఇచ్చారనమాట. మీ డేటా అనేది సెక్యూర్ ఉందని ఇట్లా సేఫ్టీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చెక్ నో కొడితే సేఫ్టీ అని చెక్. ఇన్కేస్ ఎక్కడైనా పాస్వర్డ్ ఏమైనా తేడా ఉంది, ఎవరికైనా వెళ్తుందంటే ఇక్కడ ఇంటూ మనం చూపిస్తుంది. అప్పుడు మీరు అనేది ప్రొటెక్ట్ చేసుకోవాలి. దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ సైట్ సెట్టింగ్స్ ఉంది కదా, సైట్ సెట్టింగ్స్లో ఎప్పుడైనా లొకేషన్ ఫస్ట్ ఆస్క్ బిఫోర్ అలౌయింగ్. ప్రతి సైట్ అనేది లొకేషన్ని యాక్సెస్ చేయడానికి ఉండొద్దు. దీన్ని ఆఫ్ చేసుకున్నారనుకో, మీ ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా, ఏజ్ ఓపెన్ చేసినా సరే మీ లొకేషన్ అనేది
యాక్సెప్ట్ అవుతుంది, లొకేషన్ అనేది వెళ్ళిపోతుంది. ఇన్కేస్ మీరు తెలియకుండా మీరు థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేస్తే లొకేషన్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఇది ఎప్పుడు ఆన్లో పెట్టుకోండి. చూడండి కెమెరా, ఇప్పుడు కొన్ని యాప్స్ ఉంటాయి, కెమెరాని కూడా ఆన్ పెట్టండి. అంటే ఎప్పుడన్నా మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని వెబ్సైట్స్ కెమెరా అనేది యాక్సెస్ దానికి అయిపోతుంది. దానికి అయిపోయినప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇన్ కేస్ కెమెరా ఇది ఆన్ లేకపోతే మీ వీడియో అనేది వచ్చేస్తే చాలా ఇప్పుడు కేసెస్ గురించి చాలా కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. మన న్యూడ్ ఫొటోస్ పంపిస్తుంది అది అని చెప్పి, అంటే ఒక థర్డ్ పార్టీ పర్సన్ అనేటోడు మన ఫోటోని మార్కింగ్ చేస్తాడు. సో అట్లా అట్లా అవ్వకుండా మీరు ఏ వెబ్సైట్ చూసినప్పుడు అట్లా అవ్వకుండా ఇది కెమెరా అనేది ఆన్లో పెట్టండి. మైక్రోఫోన్ కూడా ఆన్లో పెట్టండి. ఇక్కడ మనం ఏం వాడినాం ఏం మాట్లాడుతున్నాం అనేది వేరే వాళ్ళకి తెలియవద్దు. నెక్స్ట్ ఇక్కడ చూడండి యూఎస్బి. ఇప్పుడు ఎవరైనా సపోజ్ మన ఫోన్కి ల్యాప్టాప్లో మన ఎవరి ల్యాప్టాప్లో ఛార్జింగ్ పెట్టుకోవాలని చెప్పి ఎప్పుడైనా కనెక్ట్ చేసినా కానీ, లేకపోతే ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో మనం కొత్త స్కామ్ జరుగుతుంది. పబ్లిక్ ప్లేసెస్లో మనం ఛార్జింగ్ పెడుతుంటే మన ఫోన్ అనేది హ్యాక్ అవుతుంది, మన ఫోన్ అనేది డేటా అనేది లాస్ అవుతుంది. ఇది పెట్టుకుంటే ఏంటంటే గూగుల్లో ఏమున్నా కానీ డేటా అనేది షేర్ అవ్వదు. ఇక్కడ చూడండి థర్డ్ పార్టీ కుకీస్. ఇందాక ఏం చేస్తారు, బ్లాక్లో పెట్టండి కదా, ఇప్పుడు బ్లాక్లో పెట్టుకోండి. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ కంటెంట్ అలో పెట్టుకోండి. ఎప్పుడైనా ప్రొటెక్టెడ్ కంటెంట్ వస్తుంది, దాన్ని అలో పెట్టండి. నెక్స్ట్ చూడండి ఆటో వెరిఫికేషన్ అది ఆన్లో పెట్టండి. ఎప్పుడైనా సరే మీ పర్సనల్ మీ డేటాను ఆటో వెరిఫికేషన్ ఉండాలి. ఎందుకంటే ఆటో వెరిఫికేషన్ అంటే ఏంటి, మీరు పాస్వర్డ్ ఇస్తేనే వెరిఫై అవుతుంది, కానీ వేరే వాళ్ళు ఇవ్వలేరు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి యువర్ డివైస్ యూజ్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి ఆస్క్ వెన్ సైట్ వాంట్స్ టు నో. ఎప్పుడైతే ఒక సైట్ మీరు ఓపెన్ చేస్తారో ఆ సైట్ మీకు ప్రతిసారి అడుగుతుంది. ఆ సైట్ మీరు ఓపెన్ చేస్తారా కాదా, కొత్త సైట్ అయితే ఆ సైట్ ఓపెన్ చేస్తారు చెక్ చేసుకొని చెప్పి అడుగుతుంది. ఇది కూడా ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి అన్వాంటెడ్ యాప్స్ అనేవి మీ ఫోన్లో యూజ్ చేయకండి, ఇన్స్టాల్ చేసుకోకండి. ఎప్పుడైతే దాంట్లో యూజ్ చేస్తారో మీ యాప్స్ మీ డీటెయిల్స్ అనేవి వెళ్ళడానికి ఇక్కడ చూడండి నేను ఇన్ని సైట్స్ నేను ఆన్లో ఉన్నాయి అని చూపిస్తున్నాయి. ఇవన్నీ boardmo.com ఇవన్నీ ట్రస్టెడ్ యాప్స్ అయితే ఉంచుకోవచ్చు. లేదు అనుకోండి మీకు డౌట్ ఉంటే తీసేయండి, అన్ని యాప్స్ తీసేయండి, ఈ బ్రౌజర్స్ అన్నీ తీసేయండి. ఇదంతా కాదు క్లియర్ బ్రౌజ్ డేటా అని కొట్టండి. క్లియర్ బ్రౌజ్ డేటా కొట్టండి, క్లియర్ బ్రౌజ్ డేటా అయిపోతుంది. అప్పుడు ఇన్కేస్ కొన్ని పోవు, అప్పుడు ఏం చేయాలి, అన్నీ కొట్టండి. నాకు ఇవన్నీ పనికొచ్చే యాప్స్ అండ్ ట్రస్టెడ్ వెబ్సైట్స్ కాబట్టి నేను వాటిని ఏం చేయాలి. ఇలా అన్ని సెట్టింగ్స్ ఇక్కడ చూడండి, మైక్రోఫోన్ ఇవన్నీ ఆస్క్ ఫస్ట్ టైం పెట్టుకుంటే ఈ డేటా అనేది ఎవరి దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, వేరే వాళ్ళు వచ్చి అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆస్క్ ఫస్ట్ని ఆఫ్ చేస్తారో మీ డేటా అనేది పక్కనలోకి వెళ్ళిపోవడం, మీ ఫోన్ హ్యాక్ అవ్వడం జరుగుతుంది. ప్రతిదీ ఆస్క్ ఫస్ట్లో పెట్టుకోండి. థర్డ్ పార్టీ కుకీస్ ఉంటే బ్లాక్ చేయండి. వేరే థర్డ్ పార్టీస్ అలౌ చేయకండి, ఇక్కడ అలౌడ్ ఉంది. ఇదేంటి థర్డ్ పార్టీ ఎవరన్నా వస్తే సైట్ క్యాన్ షోస్ ఎవరన్నా ఒకరు మీ వెబ్సైట్ని యాక్సెస్ చేయాలనుకుంటే మీకు అనేది ఇక్కడ సైట్ మీద చూపిస్తుంది అనమాట. మీ స్క్రీన్లో వీళ్ళు సంథింగ్ ఎవరో మీ సైట్ని సైన్ ఇన్ చేయాలనుకుంటారు, మీ జీమెయిల్ సైన్ ఇన్ అవ్వాలనుకుంటున్నారు చూపిస్తుంది. ఇది ఆన్లైన్లో పెట్టుకుంటే ఓకేనా, ఇది పెట్టుకోండి. మీ ఫోన్ సెక్యూర్ ఉంచండి. సపోర్ట్ టు మై ఛానల్. ఇట్లా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం